కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గంజాయి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిపోయిందని విమర్శించారు. ఆగంతకుల చేతిలో ముక్క పచ్చలారని పసిబిడ్డ మృతి చెందడం దారుణమన్నారు. ఇక అంతకుముందు ఆయన నెల్లూరు జిల్లా గుమ్మల దిబ్బలో గంజాయి మూట ఆఘాయిత్యానికి పాల్పడి 8 రోజుల ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టిలాడిన మైనర్ బాలిక మృతదేహాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. కాకానితో పాటు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. కాలనీలో ఒక చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద రోజు కొంతమంది గంజాయి మత్తులో దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి నేరానికి పాల్పడడం, ఈరోజు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. వాస్తవానికి ప్రసన్న నాతో మాట్లాడి నియోజకవర్గంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, మేము అందుబాటులో లేక సమీప బంధువులు చనిపోవడంతో అక్కడ ఉన్నాను, మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పండి, నేను వచ్చిన తర్వాత మరలా ఆ కుటుంబాన్ని కూడా వెళ్ళి కలుసుకొని అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్ని విధాలు అండగా నిలుస్తానని చెప్పి ఆయన చెప్పిన మీదట మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం. మేము కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, ఆవేశం, అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మేము ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికో లేదా రాజకీయంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం